చరణ్ చేసిన 5 సినిమాలు అయినా తన సక్సెస్ గ్రాఫ్ అందరికీ తెలిసిందే. 3 కమర్షియల్ సక్సెస్లు అండ్ ఒకటి బ్లాక్ బస్టర్ హిట్. సో అలాంటి చరణ్తో మా బ్యానర్లో ఈ సినిమా చేయడం డెఫినెట్గా మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే ఇది ఒక కమర్షియల్ యాంగిల్లో ఇంకొక రేంజ్లో ఉండబోతున్న సినిమా ఇది. అండ్ ఈ సినిమాలో ఈజ్ అనదర్ హైలైట్ అల్లు అర్జున్, ఆర్య, పరుగు రెండు తర్వాత తను ఈ బ్యానర్లో తను గెస్ట్ రోల్గా చేశాడు. సో అది అందరికీ తెలిసిందే. 10 minutes క్యారెక్టర్ ఉంటుంది. సో ఇద్దరు చరణ్ అండ్ బన్నీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళ కెరియర్లో ఈజ్ అ ఫస్ట్ ఫిలిం. సో అదొక హైలైట్. ఆడి బాడీ బ్లడ్తో కాదు పగతో రన్ అవుతోంది. నెక్స్ట్ వేసేది నిన్నే. మీరు వాడిని వేసేసారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? మేము ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లలో కంటిన్యూగా 3 సినిమాలు చేసింది వంశే. సో లాస్ట్ ఫిలిం బృందావనం 2010లో సక్సెస్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా కథ మీద తను పడ్డ స్ట్రగుల్, అంటే ఒక డైరెక్టర్ ఎంత ఈ సినిమా విషయంలో స్ట్రగుల్ పడ్డాడో అది నాకు మట్టుకే తెలుసు. అంటే దిస్ ఫిలిం ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఈజ్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ వరకు ఇట్స్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను తీయాలనుకున్న షార్ట్స్ కానీ ఈజ్ ఎ టేకింగ్ కానీ అన్నీ ఎంతో ఇన్వాల్వ్ అయిన సినిమా. అంటే ఒక్కొక్క సాంగ్ డిజైన్ చేసిన విధానం కానీ అన్ని రేపు మార్నింగ్ షో చూసిన ఆడియన్స్కి ఒక ఫీజ్. ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ఈ కథ వంశీ నాకు చెప్పినప్పుడు ఒక 45 minutes నేరేషన్ ఇస్తే ఆ రోజు నేను ఒక ఫీల్ అయ్యాను. అంటే అరే భలే కథ చెప్పావు వంశీ, సార్ నో డౌట్ ఇది మనకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం అని. సో నో డౌట్ ఆ 45 minutes కథ విన్నప్పుడు ఏదైతే ఎగ్జైట్మెంట్ నాలో ఉండేనో స్టిల్ ఈరోజు కూడా లాస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్. ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఒక ట్రెండ్ సెట్ అవ్వడానికి అవకాశాలున్న కంటెంట్ ఇది. సో రేపు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ అవుతే డెఫినెట్గా మేము అనుకున్నట్టే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ అవ్వడానికి అవకాశాలున్నాయి. సో ఇట్స్ ఏ నో డౌట్ వంశీకి ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం. ఎవడు ఆడి బాడీ బ్లడ్తో కాదు పగతో రన్ అవుతోంది. నెక్స్ట్ వేసేది నిన్నే. మా బ్యానర్లో బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఓ మై ఫ్రెండ్, సీతమ్మ వాకిట్లో అన్నీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, కంటిన్యూగా ఫ్యామిలీ ఓరియంటెడ్ యూత్ఫుల్ సినిమాలు తీస్తూ కంటిన్యూ సక్సెస్లో ఉన్నాం. ఎప్పటి నుంచో మాకు ఒక కోరిక, అంటే మన బ్యానర్లో అన్ని సక్సెస్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు తీస్తున్నాము, బట్ ఒక కమర్షియల్గా బిగ్ సక్సెస్ కొట్టాలి అని. డెఫినెట్ ఈ సినిమాతో ఆ కోరిక ఎవడు తీర్చబోతుంది. సో ఇలా అందరం కలిసి ఈజ్ ఎ టీమ్ వర్క్గా అండ్ రైటర్స్ హరి, అబ్బుర్ రవి, వక్కంతం వంశీ. ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఎస్పెషలీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్రెడీ సక్సెస్. దేవితోని ఇది మా బ్యానర్లో దేవికి 5th ఫిలిం. ఆర్య, భద్ర, బొమ్మరిల్లు అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్ని సక్సెస్లే. సో ఇలాంటి అన్ని హైలైట్స్ అన్నీ ఉన్నాయి. మేబీ ఇవన్నీ కలిసి ఈ July 31 ఇట్ ఇస్ ఏ అనదర్ చరణ్ కెరియర్లో ఒక మగధీర, ఇండస్ట్రీ రికార్డ్ ఫిలింగా ఉండిపోయిన మగధీర రిలీజ్ రోజు ఈ సినిమాని July 31 వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కుదిరి నేను ఏదైతే కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యానో అలాగే చిరంజీవి గారు విన్నప్పుడు, చరణ్ విన్నప్పుడు కూడా అదే ఎగ్జైట్ అయ్యారు. సో రేపు మార్నింగ్ షో చూసే ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్మెంట్లో బయటకు వస్తారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో July 31 వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పువ్వుల్లో నా టెంపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండ్
come on, you are my beauty packet. Hey, come on, you are my Raja Rocket. రాజుగారు చెప్పినట్టు ఈ సినిమా ఒక స్ట్రగుల్ కన్నా కూడా డెఫినెట్గా జూలై 31 తర్వాత మా అందరికీ ఒక మెమరీ, ఒక మంచి మెమరీస్ మాత్రం వదిలేస్తున్న నాకున్న ఫీలింగ్ ఇప్పుడైతే. అండ్ దీన్ని నేను ఒక్కరినే కష్టపడలేదండి, దీనికి ఒక టెక్నికల్ టీమ్, రాజుగారు అన్నట్టు డైరెక్టర్స్ ఫిల్మ్ అని ఆయన ఎలా చెప్పారో నేను ఒక టెక్నికల్ టీమ్ వల్ల ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్ చిరంజీవి గారు అండ్ చరణ్ గారు కాన్ఫిడెన్స్ నా మీద పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నమ్మి బన్నీ కూడా ఈ సినిమా చేయడం అనేది నిజంగా బన్నీ కనుక చేసి ఉండకపోతే నిజంగా ఈ సినిమా ఉండేది కాదు. నేను ఆడియో ఫంక్షన్ రోజు కూడా చెప్పాను. సో ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్, ఎందుకంటే అదొక మామూలు డెసిషన్ కాదు వాళ్ళిద్దరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించడం అనేది. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చరణ్కి అండ్ బన్నీకి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. చిరంజీవి గారి కాన్ఫిడెన్స్, ఎందుకంటే నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ని. సో ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉండిందో. కానీ ఫస్ట్ సిట్టింగ్ తర్వాతే ఆయన లేచి ఎస్ ఈ సినిమా అనేది ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ అని ఆయన చెప్పిన రోజు నాకు ఇంకా గుర్తుంది. సో వీళ్ళందరూ ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 2 years గడిచిపోయింది, 2 years 2 months అలా గడిచిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు సినిమా చూసి కూడా వీళ్ళందరూ ఎక్సైట్మెంట్ చూస్తుంటే ఒక డైరెక్టర్గా నిజంగా ఇద్దరికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ సినిమా చూసిన తర్వాత ఒకటి నటిని కష్టపడ్డ హీరోకి అండ్ తర్వాత డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి. సో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. రేయ్ 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన ఇదే రిపీట్ అవుతాయి. ఆల్ ద టెక్నికల్ టీమ్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్, రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీబడి, మై రైటర్స్ అబ్బుల్ రవి, హరి అండ్ వక్కంతం వంశీ గారు అండ్ వాసు వర్మ గారు హూ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ద ఫిలిం అండ్ ఎవ్రీబడి చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ద హోల్ టెక్నికల్ టీమ్, నేను ఎవరైనా మిస్ అయ్యింటే ఐఎమ్ సారీ. బట్ డెఫినెట్లీ మీ అందరికీ జూలై 31 రోజు డెఫినెట్లీ ఐ థింక్, అంటే ఒక మెగా ఫ్యాన్స్కి వీళ్ళకే కాకుండా ప్రతి ఫిలిం లవర్ కూడా ఐ థింక్ దిస్ ఫిలిం విల్ లీవ్ సమ్ సర్ప్రైజెస్ అండ్ సమ్ థ్రిల్ అని నేను అనుకుంటున్నాను. సో వీఆర్ ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ జూలై 31 విత్ ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Hey, నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపుల్, నీ చూపే తాకిందంటే పువ్వుల్లో ఉన్న టింపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్. Come on, you are my beauty packet.